The rationale is, if God take care of the birds and of the flowers in the field, God will take more care of you. ఆయన ఆ పక్షుల్ని లేకపోతే ఆ చిన్ని చిన్ని పువ్వుల్ని అంత బాగా చూసుకున్నప్పుడు, అంత బాగా పోషిస్తున్నప్పుడు, వాటికంటే ప్రత్యేకంగా చేయబడిన వారం, వాటికంటే ఉన్నతంగా ప్రేమించబడిన వారం మనల్ని ఆయన ఇంకెంత బాగా చూసుకోగలడండి. We are believers. We are children of God. Let us believe in God. Let us behave like children of God. Trust in the Lord. దేవుని బిడ్డలముగా యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడిచేవారిగా నేను మీ అందరికీ ఏం చెప్తానంటే, దేవుని మీద నమ్మిక ఉంచండి. ఆయన యందు విశ్వసిస్తే ప్రతిదీ మనకు జరుగుతుంది. Do not worry. చింతించొద్దు. The Lord gave us a second reason why we should not worry. దేవుడు ఇంకొక కారణం ఇచ్చారండి. అది మనం చూసుకున్నట్టయితే మనం ఎందుకు చింతించకూడదు? He say God knows even a non-Christian, the Hindu, the Buddhist, the Muslim, they have all this need for food, water and clothing, but I supply them. So if God supply the non-Christian who are not God's children, you are God's children. The one God supply you. ఇప్పుడు మనం చూసుకుంటే దేవునికి తెలియదా అండి, హైందవులు, ముస్లింలు, దేవుని నమ్ముకొని ప్రజలకు దేవుడు ప్రతిరోజు ఆహారాన్ని, అలాగే వారు వేసుకునే బట్టలను, వారికి కావాల్సిన ఈవులను దయచేసిన దేవుని బిడ్డలంగా క్రీస్తులో తిరిగి జన్మించిన వారిగా ఆయన మనకి ఎందుకు సహాయం చేయడండి? ఆయన ఎప్పుడు కూడా మనకు సమకూర్చే దేవుడు. God knows you from the very day you are conceived in your mother's womb. మీకు తెలుసా, మీరు ఎప్పుడైతే మీ తల్లి గర్భమందు మీరు పడ్డారో అప్పటి నుంచి కూడా దేవునికి ప్రతి విషయం, ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. God knows you of your past, your present and even your future. మన యొక్క గతము, ఇప్పుడు జరుగుతున్నది, అలాగే మన భవిష్యత్తు ప్రతిదీ కూడా దేవునికి ఎరగండి. As the creator, he knows your very need. సృష్టికర్తగా ఆయనకి మీ యొక్క ప్రతి ఒక్క అవసరత తెలుసు. You need to get married. మనలో చాలా మందికి పెళ్లి అవ్వాలి కదండి. You need to have a wife. చాలా మందికి ఇక్కడ భార్య రావాలి, ఇక్కడ ఉన్న అబ్బాయిలకి. You need to get a good job. అయితే కొంతమందికి మంచి జాబ్ కావాలి, మంచి పని కావాలి. You need to further your education. కొంతమంది మంచిగా ఉన్నతమైన చదువులు చదువుకోవాలి. You need some nice clothing. Christmas is coming. క్రిస్మస్ వస్తుంది కదా, మనకు కొత్త బట్టలు కావాలి పండగ వేసుకోవడానికి. You need to do the work of God. Travel to Africa, travel to Mongolia. God knows. క్రీస్తుని ప్రకటించడానికి, అనేక మందికి చెప్పడానికి మనలో కొంతమంది ఎవరికి తెలుసు, ఒక రోజు ఆఫ్రికా వెళ్తారు, ఒక రోజు మంగోలియా వెళ్తారేమో. ప్రతి విషయము కూడా దేవునికి తెలుసు. You want your husband to kiss you more. ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళకి వారి భర్తలు ఇంకా కొంచెం ఎక్కువ ముద్దులు పెడితే బాగుంటది అనిపించవచ్చు. Sometimes your husband, is so silly. He doesn't even know. కాకపోతే కొంతమంది భర్తలకు తెలియదండి మీ మనసులో ఏమనుకుంటున్నారో. But God knows. కానీ మీకు తెలుసా, దేవునికి మీ ప్రతి ఒక్క ఆలోచన తెలుసు. Sometimes you go through some personal struggle. Your family members do not know. But God knows. ఒక్కొక్కసారి మనం వెళ్ళే కష్టం కూడా మన కుటుంబస్తులకు, మన తల్లిదండ్రులకు తెలియదు, కానీ నీ దేవాది దేవుడికి నీ ప్రతి కష్టం తెలుసు. You have concern, you have worry. God knows. మీరు చింతిస్తున్నారా, మీరు భయపడుతున్నారా, ప్రతిదీ దేవునికి తెలుసు. You are wondering whether this man or that man is going to be your husband. God knows. మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదండి, నా భర్త ఎవరవుతారు, నాకు భవిష్యత్తులో ఎలా పెళ్లి జరుగుతుంది అనుకుంటారు, కానీ ప్రతిదీ దేవునికి తెలుసు. God knows which man is made for you and he will love you. దేవునికి తెలుసు మిమ్మల్ని ప్రేమించేవారు ఎవరని, వారిని తీసుకొచ్చి మీ భర్తగా మీకు ఇస్తారు. Even though the non-Christian got need, God knows. అలాగే ఇక్కడ మన గురించి మాత్రం మాట్లాడతలేదండి, దేవుణ్ణి నమ్మని వారి ఆలోచనలు కూడా దేవునికి స్పష్టముగా తెలుసు. God knows her very needs. దేవునికి మన యొక్క అవసరత, నా యొక్క అవసరతలు తెలుసు. God knows her very deepest need. దేవునికి అమ్మ యొక్క అవసరతలు, అమ్మ యొక్క ఆలోచనలు తెలుసు. God knows Aya needs. దేవునికి నాన్న యొక్క అవసరతలు తెలుసు. God knows I got needs. దేవునికి ఈయన యొక్క అవసరతలు తెలుసు. God loved us
and He knows and He will provide. ఎందుకంటే దేవుడు మనల్ని చేసిన దేవుడు, ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు, మన ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు. Don't worry. బాధపడద్దు, చింతించొద్దు. Never worry. ఎప్పుడు కూడా చింతించొద్దు. Why would you worry? ఎందుకు మనం బాధపడడం, ఎందుకు మనం ఆలోచించడం? Why do you worry? మనం ఎందుకు చింతించాలండి? What is worry? చింత అంటే అర్థం ఏంటి? Worry is like sitting on the rocking chair. చింతించడం అంటే అర్థం ఏంటంటే ఒక కుర్చీలో కూర్చుని, rocking chair. అటు ఇటు కదులుతుంది కదండి, పాతకాలంలో ఉండే. Worry is like sitting on the rocking chair. మనం దాని మీద కూర్చుని అటు ఇటు వెనక్కి ముందుకి వెళ్ళడం అన్నమాట. You move to the front, you move to the back. You move to the front, you move to the back. You move to the front, you move to the back. You move to the back, you move to the front. You move to the front and you move to the back. You go nowhere. మీరు ముందుకి వెనక్కి వెళ్తూ చాలా చింతించేస్తారు, కానీ మీరు ముందుకు వెళ్ళలేరు. Why not trust God? ఎందుకు దేవుణ్ణి నమ్మలేరు ఆ పరిస్థితిలోని? Do you not believe He is God and He loves you? He cares for you. He knows all about you and He will take care. మీరు నమ్మట్లేదా? దేవుడు మిమ్మల్ని చేసిన దేవుడు, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనకి సమకూర్చే దేవుడు అని మీరు నమ్మట్లేదా? Amen. Amen. And the Lord also give a third reason why we should not worry. ఈ బైబిల్ వచనంలో చూసుకుంటే మూడో కారణం దేవుడు మనకి ఏం చెప్తున్నారంటే, in verse 33 God's word say, but seek first the kingdom of God and His righteousness, and all these things. What are all these things? Our water, our food, our clothing, God will take care. మనం ఈ వాక్యంలో తీసుకుంటే 33వ వచనం ఏం చెప్తుందంటే, ముందు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికిన వారికి తర్వాత ప్రతి ఒక్క అవసరత మన దగ్గరికి వస్తుందని, మన ప్రతి ఒక్క అవసరం తీరుస్తారని. అవసరతలు మన దగ్గరికి వచ్చేవి ఏంటండి? మనకి బట్టలు, మన నీళ్లు, మన ఆహారం, మనకు కావాల్సిన ధనము, ప్రతిదీ కూడా మన దగ్గరికి వస్తుంది ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని నీ వెతుకుతావో. Our loving God who cares for us and knows us promise us that we need not worry, but just put our faith in the Lord. ఎందుకంటే మన దేవుడు ప్రేమమయుడు గనుక, నమ్మదగిన వాడు గనుక ఆయన మనకి వాగ్దానం ఇచ్చారండి, మీరు చింతించొద్దు, కానీ మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని నా మీద పెడితే He will take care of the essential needs in our life. ఆయన మనకి కావాల్సిన రోజువారీ అవసరతలు, మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఈవులను ఆయన నెరవేరుస్తారు. What are the essential needs in life? మనకి ఏం కావాలండి ప్రతిరోజు? Number one, water. మనకి నీళ్లు కావాలి. In Tamil you say pani. నీళ్లు కావాలి, అది హిందీలో పానీ అని పిలుస్తారు. Without water we die. మనం నీళ్ళు లేకుండా బ్రతకగలమా అండి? And what is the second essential in life? మనకి రెండోదిగా ఏది కావాలి? Food. ఆహారం కావాలి. Whether it's biryani, whether it is dosa, whether it is and whether it is water, whether it is coconut, whether it is banana, God provide our essential. మనకి ముందుగా నీళ్లు కావాలి, అలాగే రెండోదిగా మనకి ఏం కావాలండి? ఆహారం కావాలి. అది బిర్యానీ అయినా, లేకపోతే పెరుగన్నమైనా, లేకపోతే అరటిపండు అయినా, ఏదైనా కూడా దేవుడు మనకి ఖచ్చితంగా దయచేస్తారు. Another essential need is clothing. తర్వాత మనకి ఏం కావాలండి? Clothing. బట్టలు కావాలి. God will take care of these three things. దేవుడు మీకు దయచేస్తారు మీకు కావాల్సిన బట్టలను. God will undertake your food, your drink and your clothing. ఎప్పుడైతే మనం మన రాజ్యాన్ని వెతుకుతామో, నీ బట్టలను, నీ ఆహారాన్ని, నీ నీళ్లను ప్రతిదీ ఆయన సమకూరుస్తారు. Whether you are rich or you are poor, God promised He will take care of these three essential things, wherever you are.
మనము ఉన్నవారమైనా లేని వారమైనా మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. అదేంటంటే ఈ మూడు అవసరతలను ఆయన తీరుస్తారు, ఆయన కడ వరకు నీతో ఉంటారని. So why worry? మరి ఎందుకు చింతించడం? Why do you have to worry? ఎందుకు మనం అసలు చింతించడం? We should trust God. మనము దేవుణ్ణి నమ్మాలి. When we trust God, we please the heart of God. మనం ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం ఉంచుతామో దేవునికి చాలా ఇష్టమంటండి. Hebrew chapter 11 verse 6 say, it is impossible to please God. For those who come to God must believe He is God and that He is a provider of all our needs. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ఏం చెప్తుందంటే, దేవుణ్ణి నమ్మిక ఉంచకుండా, దేవుని మీద విశ్వాసం ఉంచకుండా ఆయన్ని ఆనంద పెట్టడం లేకపోతే ఆయనకి ఇష్టంగా ఉండడం అనేది అసాధ్యము. Everyone who come to God must believe He is God and that He will provide our needs. క్రీస్తులో తిరిగి జన్మించిన మనము ఖచ్చితంగా దేవుని మీద నమ్మిక ఉంచాలి. అది ఆయన మనకు సమకూరుస్తారు, ఆయన మనకు దయచేస్తారు మన ప్రతి అవసరతలకి. God's promise is based on two things. దేవుని యొక్క వాగ్దానము రెండు విషయాల మీద ఆధారపడి ఉందండి. Not love money and serve money. No. దేవుడు ఏ రోజు కూడా డబ్బుని ప్రేమించొద్దు, కానీ డబ్బుని నువ్వు ఓకే. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే డబ్బుని ప్రేమించకూడదు, డబ్బుకు ఒక బానిసగా ఉండకూడదు. కానీ God say He will be faithful to provide for your need if you, number one, seek first the kingdom of God. దేవుడు ఎప్పుడైతే నేను నీ అవసరతలు తీరుస్తానో, నీకున్న ప్రతి ఒక్క అవసరతకు నేను దయచేస్తాను అన్నప్పుడు ఆయన రెండు కారణాలు చెప్పారు. మొదటిది ఏంటండి, దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క రాజ్య విస్తరణ కోసం మనం పనిచేయాలి. That means you make Jesus the king of your life. దాని అర్థం ఏంటంటే మీ జీవితంలో క్రీస్తుకి ఒక రాజు అధికారం దయచేయాలి, ఆయన నువ్వు రాజుగా అంగీకరించాలి. That means you allow King Jesus to reign over your life. మన జీవితాన్ని యేసుక్రీస్తు వారికి అప్పగించి ఆయన నీ జీవితాన్ని నడిపించేలాగా నీవు ఆయనకి అధికారం దయచేయాలి. It means to let Jesus rule over your life. దేవుడు నీ జీవితాన్ని నడిపించాలి, నీ జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా నువ్వు దేవునికి అప్పగించాలి. No more you doing what you want to do, but what you do should be what Christ want you to do. మనకి నచ్చింది మన ఆలోచన చప్పున వెళ్ళడం కాదు, కానీ క్రీస్తును అడిగి ఆయన ఏం చెప్తున్నారో ఆయన అడుగు జాడలో నడవాలి. God will keep His promise if you also keep the number 2 condition. అయితే దేవుడు మొదటిది ఏంటండి, ఆయన యొక్క రాజ్య విస్తరణ కోసం పని చేయాలి. ఇంకో విషయం కూడా ఆయన మనకు సెలవిచ్చాడు, అదేంటంటే keep first the righteousness of God. ఆయన యొక్క నీతిని వెతుకు వారికి ఆయన ప్రతిదీ దయచేస్తాడు. As you love God and serve God, you must be holy, you must be righteous. నేను అనేకమైన సార్లు మీకు చెప్పాను, అదేంటంటే దేవుని బిడ్డలుగా, దేవుని నమ్ముకున్న వారంగా మనము పరిశుద్ధంగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. As you always do the right thing in the eyes of God and according to the word of God, God will take care of all your needs. మనం ఎప్పుడైతే సరి అయిన పని చేస్తామో, నీతివంతమైన జీవితాన్ని గడుపుతామో, దేవుడు మనకి ప్రతిదీ దయచేస్తారు. 7 years as a missionary, I have no income from any church. I have no church, not a single church support me financially. But God provide all my water, my food and my clothing. 7 సంవత్సరాలు మిషనరీగా పనిచేస్తున్నాను. దేవుని యొక్క అనేకమైన చోట్లకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్న నాకు ఎలాంటి సంఘం నుండి, ఎలాంటి చర్చ్ నుండి ₹1 జీతం కూడా లేదండి. కానీ 7 సంవత్సరాలు ఎలాంటి లోటు లేకుండా నా దేవుడు ఇప్పటి వరకు నాకు సమకూరుస్తూనే వచ్చారు. నాకు తెలుసు ఆయన నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని. And God also provide enough money for me to buy air ticket to Africa, to Japan, to Mongolia, to Thailand, to Myanmar, to Pakistan, to Nepal, to India. 1 year, so many times. God provide because we love Him
and we serve him. నాకాయన నా నీళ్ళకి ఆహారానికి నా బట్టలకే నాకాయన డబ్బులు దయచేయలేదు, కానీ నేను ఆయన సేవను ప్రకటించడానికి ఆఫ్రికాకి వెళ్ళడానికి, ఇండియాకి వెళ్ళడానికి, మంగోలియాకి, మియన్మార్కి అనేకమైన దేశాలు తిరగడానికి ఆయన నా ఫ్లైట్ టికెట్ కూడా నాకు ఆయన ధన సహాయం దయచేశారు. I am like the joyful birds flying all over. మీకు తెలుసా నేను ఆకాశంలో పక్షులు ఆనందంగా అటు ఇటు తిరుగుతాయి కదా ఎలాంటి బాధ లేకుండా, అలాగా దేవుడు నన్ను మార్చాడు. నేను కూడా వాటిలాగా ఎలాంటి చింత లేకుండా అటు ఇటు తిరుగుతున్నాను. I have no complaint and I'm not anxious. And wherever I go, I'm provided, whether Chinese food, Japanese food, whether African food, whether thosai, whether puri. Everything come from God. I'm happy. I have enough to eat. నేను నా ధనం గురించి లేకపోతే నాకు కావాల్సిన అవసరాల గురించి ఏ రోజు నేను చింతించలేదండి. ఎందుకంటే నేను ఎలాంటి ప్రదేశానికి వెళ్ళినా పూరి అయినా లేకపోతే పాస్తా అయినా నూడిల్స్ అయినా ఏదైనా కూడా, చైనీస్ ఫుడ్ అయినా లేకపోతే జపనీస్ ఫుడ్ అయినా ప్రతిదీ నా దేవుడు నాకు దయచేస్తున్నాడు. ఏ రోజు నేను ఆకలితో పడుకోలేదు. And God provide my clothing. ఎందుకు దేవుడు నాకు కావాల్సిన బట్టలు కూడా నాకు దయచేశారు. I have no worry. నాకు ఎలాంటి చింత లేదు ఇప్పుడు. God is faithful. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు. Amen. So no worry. అందుకే చింతించొద్దు. Don't be anxious. ఎందుకు బాధపడుతూ ఆలోచించొద్దు. Put your faith in God. మనం చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే దేవుణ్ణి నమ్మడం. Your doctor may say you have a sickness. Don't worry, just trust in God. ఒక్కొక్కసారి మీ డాక్టర్ చెప్పుండొచ్చు నీకు వచ్చిన ఈ వ్యాధి ఎప్పటికీ తగ్గదని, కానీ దేవుని మీద నమ్మకం ఉంచు. Our God is a God of miracles. ఎందుకంటే మన దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించు దేవుడు కనుక. Whatever God promised, it will come to pass, because all God's promises are yea and amen. మన దేవుడు ఏదైనా వాగ్దానము, ఏదైనా ఒక మాట మనకి ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఎందుకంటే ఆయన అబద్ధాలు చెప్పే దేవుడు కాదు. Trust in God. దేవుని మీద నమ్మకం చేసి Put your faith in God. దేవుని మీద నమ్మకం ఉంచి నీ విశ్వాసాన్ని Let us trust in the Lord. అందరం కూడా దేవుని మీద నమ్మకం ఉంచుదాం. You may be young. మీరు చిన్న పిల్లలు అవ్వచ్చు, వయసులో చాలా చిన్నవారు అవ్వచ్చు, కానీ దేవుని మీద నమ్మకం ఉంచు. Put your trust in God. దేవుని మీద నమ్మకం ఉంచు. God is worthy of all our trust. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మాట మార్చే దేవుడు కాదు. ఆయన ఏదైనా మనకు చెప్పారంటే అది ఖచ్చితంగా చేసి తీరుతారు. Amen. Amen. Praise the Lord. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. 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 Give God a clap offering. దేవునికి చప్పట్లు కొట్టి మనం మహిమపరుద్దామండి. ఆమేన్. This morning, ఈ ఉదయకాల సమయమున if you are not sure about your faith in Jesus, మనలో కొంతమందికి ఇంకా అనుమానంగా ఉందా, నేను నమ్ముతున్నానా దేవుడు నిజంగా, ఆయన మీద నిజంగా విశ్వాసం ఉందా లేదా నాకు, I want you first thing first, put your faith squarely on God. మీరు ఆలోచన చేయండి, హృదయ పరిశీలన చేసుకోండి. నిజంగా ఇప్పటి వరకు నేను దేవుణ్ణి నమ్మానా, లేకపోతే నా డబ్బు గురించి ఎక్కువ బాధపడ్డానా? We must trust in the Lord. మనము దేవుణ్ణి నమ్మాలి. And when you trust in God, you can do great exploit for God. మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతామో మీరు ఊహించిన దానికంటే అనేకమైన గొప్ప కార్యాలు చేయగలుగుతారు. And I pray many of you will be used by God greatly. నాకు ఆశ, నా ప్రార్థన ఏంటంటే మీరు అనేక మంది లేకపోతే మీరందరూ కూడా దేవుడి రాజ్య విస్తరణ కోసం పని చేయాలి, ఉపయోగించబడాలని. I pray your faith will grow. నా ప్రార్థన ఏంటంటే మీ యొక్క విశ్వాసంలో మీరు బలపడాలని. The Bible say in Romans chapter 10 verse 16, faith come by hearing and hearing the word of God. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తుందంటే, విశ్వాసం అనేది దేని వల్ల కలుగుతుందండి?
వినుట వలన. Keep hearing the word of God. ఎప్పుడైతే మన దేవుని వాక్యాన్ని వింటామో చదువుతామో, Keep acting upon God's word. దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని మార్చుకుని నడుచుకుంటామో. What is faith? నమ్మకం అంటే ఏంటి? Faith is obedient action based on what God says. నమ్మకం అంటే ఏంటంటే మనకి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో దానికి తగ్గట్టుగా నడుచుకుని దేవునికి లోబడడమే. Amen. ఆమేన్. What is it you are worrying today? ఈ రోజు మీరు దేని గురించి చింతిస్తున్నారు? What is your concern? దేని గురించి ఆలోచిస్తున్నారు? Why not commit to God? ఎందుకు మనకున్న ఆ బాధల్ని, కష్టాల్ని, అవసరతల్ని దేవునికి అప్పగించకూడదు? Ask of God in faith. దేవుని విశ్వాసంతో అడుగుదామా? Yeah. Knock at the door of God. ఆయన యొక్క తలుపును తడదామా? Seek ఆయన్ని అడుగుదామా? ఆయన పిలుద్దామా? and you will find. మనము ఖచ్చితంగా మనం ఎప్పుడైతే పిలుస్తామో, ఆయన్ని చూడాలనే ఆశ మనలో ఉంటుందో ఖచ్చితంగా మనకది లభిస్తుంది. We want to pray for your needs today. మేము ఈ రోజు మీ అవసరాల గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాము. But we will do it at the second time. The first time, in case, I know practically 90% are Christian, but in case there is someone here, you need to put your faith in the Lord and be born for the first time. Be born again as a true believer and followers of Christ. I want to pray for you. మీ అవసరాల గురించి మనం రెండోసారి ప్రార్థన చేద్దాం. కానీ ముందుగా నాకు తెలుసు క్రైస్తవులం అందరం కూడా మనం దేవుణ్ణి నమ్ముతాము, మనకు అవసరమైతే దేవుణ్ణి అడుగుతామని. కానీ ఇంకా మన మధ్యలో ఎవరైనా ఇంకా అనుమానంతో నిజంగా నేను దేవుణ్ణి నమ్మానా, లేకపోతే నా కష్టాలు, నా అవసరతలు ఇంకా దేవునికి పైన పెట్టానా అని అనుకుంటున్న వారు ఎవరైనా ఉంటే ఒకసారి ఆలోచించండి. So this afternoon, if you are one of those who truly want to ask Jesus to come into your life, you really want to really believe in Him, I want to pray for you. ఈ మధ్యాహ్నం వేళ ఎవరైతే నిజముగా దేవుణ్ణి, ప్రభువా నా జీవితంలోనికి రా, నా జీవితాన్ని నువ్వు నడిపించు ప్రభువా, నా అవసరాలు నువ్వు తీర్చు ప్రభువా అని నిజముగా మీ మనసులోంచి దేవుణ్ణి అడగాలనుకుంటున్నారా? అయితే మీ గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారు. Just in case you are one of those few, I want to pray for you. మనలో ఇంకా ఎవరైనా అలాంటి వారు ఉంటే, ఇంకా మనం దేవుణ్ణి అడగాలని అనుకుంటే, ఇది మీ గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నారు. You, for the first time, for the very first time, you truly want to ask God to forgive your sin and put your faith in Jesus. I want to pray for ఇది you. అందరికీ కాదండి. ఎవరైతే నిజంగా అయ్యా నన్ను క్షమించు, ఇదిగో ఇప్పటి వరకు అనేక సార్లు నిన్ను మించి నేను అనేకమైన వాటిని పైన పెట్టాను, నాకు అదేది వద్దు, నా జీవితంలో నీవు ఉండాలని అనుకున్న వాళ్ళు ముందుకు వస్తే మీ గురించి ప్రార్థన చేస్తారు. And so if you are those people, please stand and come to the ఇంకా front. రక్షణ పొందిన వాళ్ళు, ఇంకా క్రీస్తుని అంగీకరించిన వారు, అయ్యా ఇప్పుడు పడిపోయిన ప్రభువా, మళ్ళీ లేవాలని ఆశగా ఉంది ప్రభువా. Yes, can come. ఒక్క నిమిషం వినండి. Only those No. for the first time you truly want to put your faith in the Lord, you stand and come. నా మాట వినండి జాగ్రత్తగా. నేను ఇంకా రక్షణ పొందలేదు, నేను బాప్తిసం తీసుకోలేదు, ఇంకా ఇప్పుడే యేసు ప్రభు నేను నమ్ముకున్నాను, Amen. నాకు బాప్తిసం కావాలి, నేను బాప్తిసం తీసుకోవాలి అన్నవారు మాత్రం, అందరు కాదు. Amen. మరోసారి వినండి. ఇంకా నేను రక్షించబడలేదు, నేను బాప్తిసం తీసుకోలేదు, నాకు ఈ రోజు బాప్తిసం కావాలి, ನನಗೆ ಬಾಪ್ತಿಸ ಬೇಕು, ನಾನು ದೇವ್ರ ನಂಬಿಕೊಳ್ತೀನಿ ಅನ್ನೋರು ಮಾತ್ರ ಇಲ್ಲಿ ಎಲ್ಲರಲ್ಲ. Yeah, I want to have the honor to pray for you. Come. ఎవరు దయచేసి సిగ్గుపడొద్దండి. How many come? I'm waiting for you. If you need to come, come. ఎవరైతే నిజముగా దేవునికై బతకాలనుకుంటున్నారో, రక్షణ కావాలనుకుంటున్నారో, Come. మీరు నుంచిన వారి ఎదురుకొస్తే ఆయన మీ గురించి ప్రార్థన చేస్తారండి. Hallelujah. As you come and really sincerely want to put your faith in the Lord, close your eye, lift up your two hands to the Lord. ఎదురుకొచ్చిన వారు నిజముగా దేవుని గురించి బ్రతకాలనుకుంటున్న వారు మీ రెండు కళ్ళు మూసుకుని రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదామండి. Yeah. I want you to take 5 minutes to personally talk to God and ask God to forgive you your sin and open your heart
invite Jesus to be your Savior. నేను మీకు 5 నిమిషాలు ఇస్తున్నాను. ఒక 5 నిమిషాలు మన నోరు తెరిచి, మన మనసు తెరిచి, మన దేవాదేవుని ఆహ్వానిద్దాము. అయ్యా యేసుక్రీస్తు ప్రభా, నీవు నా హృదయంలోకి రండి ప్రభా. నీవు నా రాజుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను ప్రభా. నాకు రక్షణ కావాలి ప్రభా అని చెప్పి మన నోరు తెరిచి మన దేవాతి దేవుని అడుగుదామమ్మా. దగ్గరికి రండి, ఎదురికి రండి, దగ్గరికి రండి. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదామా. మన రెండు కళ్ళు మూసుకుని రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి నిజముగా విశ్వాసంతో, అయ్యా నీ రక్షణ నాకు కావాలి ప్రభా, నేను చేసిన ప్రతి తప్పును క్షమించి ప్రభా. అందరూ దయచేసి నా వెనకాల చెప్పండి. నిలబడ్డవారు, నిజముగా దేవుని కొరకు బ్రతకాలనుకున్నవారు, విశ్వాసంలో ఒక అడుగు ముందుకేయాలనుకున్నవారు నా వెనకాల చెప్పండి. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించండి. ఇప్పటి వరకు నాకు నచ్చినట్టుగా నేనున్నాను, కానీ ప్రభువా ఇప్పుడు నిన్ను అంగీకరించాను. నా జీవితాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మీరే సహాయం దయచేయండి తండ్రి. నీ కొరకు బ్రతకాలని ఉంది ప్రభువా, నీ సాక్షిగా జీవించాలని ఉంది ప్రభువా. సహాయం దయచేయండి తండ్రి. విశ్వాసంలో అడుగు ముందుకేస్తుండగా మీరే సహాయం దయచేయండి. నా ప్రతి పాపాన్ని, నా ప్రతి తప్పును క్షమించండి ప్రభువా. నిన్ను వెంబడిస్తాను, నీకై బ్రతుకుతాను ప్రభువా. యేసు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. మీ అందరిని అభినందిస్తున్నారండి ఆయన. ఆయన కళ్ళు మూసుకొని ఆయన మీ గురించి ప్రార్థన చేస్తారు. ఇంకా మీ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మీకు తోడుగా ఉండాలని మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. As I place my hand upon them, God bless them, Lord. Have them to grow spiritually, dear Father, that you will grow in Christ-likeness, that you will grow in your faith to trust you, Lord, for their Christian living. Thank you, Father, for each one of them. Bless them in Jesus' wonderful name, I pray. And may you be glorified, and may you be lifted up. In Jesus' name, amen. 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 Now I invite Aya to pray for all the other Christians. ప్రతి వారు లేచి పడదాం. మీ అక్కర్ల కొరకు, మీ కొరకు ప్రార్థన చేద్దాం. నిజంగా మాకు అక్కర్లు ఉన్నాయి, మా అవసరతలు ఉన్నాయి. మా అన్ని అక్కర్లు అవసరతలు తీర్చబడాలి, మా కష్టాలు తీరిపోవాలి. మేమెన్నో బాధల్లో ఎదురిస్తున్నాం, దుఃఖంలో ఉన్నాం. మమ్మల్ని ఎవ్వరూ చేపట్టుకునేవారు లేరని అనుకున్నాం. అయితే ఈరోజు మా యేసయ్య ఉన్నాడని నమ్మకం కలిగి ఉన్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. యేసయ్య అన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. పిల్లరా, ఆయనకి అన్నీ సాధ్యం. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ విత్ హిమ్. Nothing is impossible to the God. He says, I am a man to tell a lie. I will never tell a lie. దేవుడు ఎప్పటికీ అబద్ధాలు ఆడువాడు కాదు. ఆయన నరమనుషుడు కాదు. ఆయన అన్నాడు, నేను నిన్ను దీవించి ఆశీర్వదిస్తాను.
నేను నీ శ్రమలను, నీ బాధలను ఎరుగుదును, నీ కన్నీటిని ఎరుగుదును, నీ దుఃఖమును ఎరుగుదును, నీ జీవితం అంతా నేను ఎరిగి ఉన్నాను. భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు నీ శ్రమలకు, నీ బాధలకు, నీ కష్టాలకు అన్నిటికీ ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు యేసయ్య. అయితే నువ్వు నమ్ము, ఈ రోజున నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు. పరిశుద్ధుడా, ప్రేమైన మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా యేసయ్య, నీకు వందనాలు. నువ్వేమైనా చేయగలవు ప్రభా. వీరి జీవితాల కథ మొత్తం మార్చగలవయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు ప్రభా సాతాను ప్రభాని కట్టివేసి బాధపరిచి హింసల్లో నా తండ్రి అనేక సమస్యల్లో, దుఃఖంలో, కన్నీటిలో, వేదనలో, అప్పుల బాధల వారిని ఉంచాడు ప్రభా. అయితే ఈ రోజు వీరికి యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునిగా కానీ ఘోషిస్తున్నాను. ఐ డిక్లేర్ అండ్ అనౌన్స్ ద హీలింగ్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ దెమ్ ఓ గాడ్. అయ్యా, ఈ రోజున యేసు క్రీస్తు నామములో వారికి స్వస్థత, విడుదల కలుగునిగా కానీ ఘోషిస్తున్నాం. ప్రతి సమస్యలు తీరిపోనిగాక. అయా, వీరు ఎవ్వరు కూడా ప్రభా మరలా వెనకకు తిరిగి చూడకుండా, వెనకాల ఉన్నటువంటి ప్రభా ఆ యొక్క సమస్యలు తిరిగి చూడకుండా ప్రభా ముందుకు సాగని కృప చూపండి నాయన. లోతు భార్య వెనకకు తిరిగి చూసి నాయన ఉప్పు స్తంభం అయిపోయింది ప్రభా, కదలకుండా పోయింది ప్రభా. అలాంటి జీవితం వీరికి ఉండకుండా ప్రభా ముందుకు సాగే కృప దయచేయని కోరుచున్నాము తండ్రి. వీరు చేసే ప్రతి పని పాటలో, ప్రతి వ్యాపారంలో నైనా మీ సహాయం దయచేయండి. అవును ప్రభా, నైనా వారు డబ్బును సేవిస్తూ డబ్బుకు దాసులుగా ఉండకుండా, డబ్బుల్ని ప్రేమించి పరలోకాన్ని పోగొట్టుకోకుండా ప్రభా మిమ్మల్ని ప్రేమించి మీకు దాసులై మీరు చెప్పింది చేస్తే అన్ని వారిని వెంబడిస్తాయి ప్రభా. ఇప్పుడు మీరు మాట్లాడిన మాట నమ్మదగినది ప్రభా. మొదట నా నీతిని, నా రాజ్యం వెతుకుడి, అటు తర్వాత అన్ని మిమ్మల్ని వెంబడిస్తాయని సెలవిచ్చారు ప్రభా. గనక మీ నీతి, మీ రాజ్యము అన్ని సమకూరుస్తుంది. ఈ లోకాన్ని వెంబడిస్తే, లోకముల మనుషుల్ని నమ్ముకుంటే, రాజుల్ని ఆశ్రయిస్తే అది వ్యర్థము, అది నష్టము ప్రభా. యెహోవాను ఆశ్రయించిన నరునికి ఏ మేలుకు కొదవలేదు ప్రభా. ఒకవేళ ఎవరైనా ప్రభా ఇక్కడ అనారోగ్యంతో వచ్చి ఉంటే వారికి యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగుని గాక అని ఘోషిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో రోగమా వదిలిపెట్టి పో బయటికి. యేసు నామములో నీ పేరు ఏదైనా సరే యేసు నామములో మోకాలు వంగాలి, నువ్వు విడిచిపోవాలి. యేసు నామములో నీ పేరుని యేసు నామములో శపించి వేస్తున్నా. ప్రతి రోగం, ప్రతి బాధ, ప్రతి కన్నీరు, ప్రతి సమస్య ఈ క్షణమే ఇప్పుడే వెళ్ళిపోయేస్తున్నాములో. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, మేమందరూ నాయన నమ్మిన యేసయ్యను నమ్మదగిన దేవుడు. మేము అపనమ్మకస్తులమైనప్పటికీ మీరు నమ్మకస్తుడు తండ్రి. మేమందరూ పాపలు చచ్చిన వారి ఉండగా మీరు మా పాపాల కొరకు చనిపోయిన దేవుడు, సమాధి చేయబడ్డ దేవుడు, తిరిగి 3వ రోజు లేచిన దేవుడు, మరలా రానయ్యిన దేవుడు నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన మరొకసారి కొత్తగా వచ్చిన ప్రభా దర్శించారు, వారిని రక్షించారు, మీకు స్తోత్రాలు. వారు వచ్చినట్టుగా వారు వెళ్ళకుండా వారు అన్ని శ్రమలు మీ మీద వేసి వారి చింతను ఇక్కడ వదిలిపెట్టి ప్రభా చింత లేని వారిగా ప్రవహించే కృప చూపమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్.